హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి టీడీపీ, వైసీపీ పోటీ పడ్డాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రతిష్టాత్మకంగా మారడంతో నిన్నంతా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అక్కడే మకాం వేశారు. ముందు రోజే హిందూపురానికి చేరుకున్న బాలకృష్ణ చక్రం తిప్పారు. చివరికి హిందూపురం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23 మంది బలం ఉండడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. 6 నెలల క్రితం వైసీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందూపురంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించడానికి చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో మున్సిపల్ కమిషనర్ అనుమతించిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించేందుకు అనుమతించారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ప్రజలు గుంపులుగా ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. తీవ్ర ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టితో ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు పార్టీ బలపరచడానికి తెలియదు. ఆ విషయంలో ఎక్కడ అవసరమైతే రాష్ట్రమంతా ఉంటాయి. ఎందుకంటే లేడని సందేహం వలతో ఎందుకు వెతికినా బాలయ్య గారికి అలాగే మన ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిట్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి తొందరగా తీర్చడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని ఇక్కడ హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే ఈ పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ మన హిందూపురం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి అభినవ భగీరథుడైన, అలాగే కియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి, ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి వాటిలన్నింటినీ కూడా. సో త్వరగతిన హిందూపురం ఒక తలమానికంగా మన రాష్ట్రంలోనే నిలబడడానికి మా అందరి శాసకులు, అందరి కౌన్సిలర్స్, ఇప్పుడు అందరికీ వారికైతేనేమి, ప్రభుత్వ అధికారులకైతే మీకు, మీ అందరికీ పాత్రికేయులు అందరికీ కూడా అయితే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.